నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్స్ సెగ్మెంట్స్ బై పరిమళ. మీరు కుంభమేళాకి వెళ్ళాలనుకుంటున్నారా? అంటే కుంభమేళాలో సోషల్ మీడియాలో మనం చాలా దాని గురించి విన్నాము, చూసాము. మరి నా తరఫు నుంచి నేను ప్రత్యేకంగా మొన్ననే వెళ్ళేసి వచ్చానన్నమాట. నా అభిప్రాయాలు, నా ఎక్స్పీరియన్స్ వాటి గురించి షేర్ చేసుకుంటాను. మరి రండి విందాం, చూద్దాం. మెయిన్గా ఏంటంటే మన మైండ్ సంకల్పం ఉండాలి అంతే, వెళ్ళాలి అని చెప్పి. మనం సోషల్ మీడియాలో అక్కడిక్కడ చాలా చూస్తున్నాం కదా. అక్కడ స్టాంపీడ్ జరిగిందని, మౌని అమావాస్య రోజు చాలామంది చనిపోయారని చెప్పి, జనాలు కూడా చాలా కిక్కరసగా ఉన్నారని చెప్పి చాలా వింటున్నాం కదా. వాటన్నిటిలో కొంచెం ట్రూత్ ఉన్నా, కొంచెం ఏదో ఒక చోట నిజంగా జరిగినా కానీ అదే ఒక పెద్ద హెడ్లైన్ లాగా భావించి మనం ఒకవేళ వెళ్ళాలని అనుకుంటే మనని మనం ఆపుకోవద్దు అని చెప్పడానికే ఈ వీడియో అన్నమాట. నేను చేసేది ఏంటి అంటే, నేను టికెట్ బుక్ చేసుకోవడం, మనం అందరం బుక్ చేసుకున్నట్టే నేను skyscanner.com వెళ్ళాను. ఎందుకనంటే అది మనకి ప్రపంచంలో ఉన్న ఎయిర్లైన్స్ వాటన్నిటి రేట్స్ అన్నీ చూపిస్తుంది కదా. టు మేక్ మై లైఫ్ ఈజియర్ స్కై స్కానర్ పైన నేను నా టికెట్ బుక్ చేసుకున్నాను. అది ఎక్కడి నుంచి అంటే నేను డాలస్ నుంచి. మీకు కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఇండియాకి వెళ్ళిన తర్వాత మీరు న్యూఢిల్లీ కన్నా చేసుకోవచ్చు, న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ కన్నా, లేకపోతే వారణాసి కన్నా. నేను చేసుకుంది డైరెక్ట్గా ప్రయాగ్రాజ్కి చేసుకున్నాను. న్యూఢిల్లీ నుంచి డాలస్ టు న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్. మీరు ఒకవేళ మీకు ఫస్ట్ కాశీకి వెళ్ళాలి అని అంటే మీరు కాశీకి కూడా వెళ్ళొచ్చు. కానీ నేను వెళ్ళిన రోజులు కొంచెము ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రయాగ్రాజ్లో స్నానం చేసి బయటపడాలన్న దానికి నేను ఫస్ట్ డైరెక్ట్గా ప్రయాగ్రాజ్లో ల్యాండ్ అయ్యాను. ప్రయాగ్రాజ్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు క్యాబ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ల్యాండ్ అయిన తర్వాత మీకు ఊబర్ కానీ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ మీకు రైడ్ ఇస్తానంటే తప్పకుండా జూసీ దాకా వెళ్ళండి. JOUSI అనమాట. ఆ సిటీ దాకా మీరు కార్లో వెళ్ళొచ్చు. ప్రయాగ్రాజ్ నుంచి నాకు జూసీ క్యాబ్ వరకు 3000 రూపీస్ అయ్యాయి అనమాట. మీరు ఒకవేళ మంచి డ్రైవర్ని కనుక చూసుకుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని జూసీ దగ్గరనే ఆపకుండా ఒక చోట పార్క్ చేసి మీతో పాటు నడవడానికి సంగం దగ్గర వరకు కూడా రావచ్చు. నా సిచ్యువేషన్లో నాకు అదే అదృష్టమైందనమాట. నేను మా డ్రైవర్ని ప్లీజ్ నాతో ఎందుకంటే మనము కార్ దిగిన తర్వాత కూడా మనకి దారి తెలియాలి. దారి తెలియకుండా ఊరికే నడుచుకుంటూ పోతే మనకి అది ఈజీ కాదనమాట. అందరు వెళ్తున్నారు కదా అని ఫాలో కూడా కాలేము. ఎందుకంటే 3 ద్వారాలు ఉన్నాయి. 3వ ద్వారం సంగం ద్వారం అనమాట. సో మీరు ఒకవేళ మీ క్యాబ్ డ్రైవర్నన్నా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరినన్నా మీతో పాటు రమ్మనంటే వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. మీరు క్యారీ చేసేందుకు నేను చాలా ముఖ్యంగా మీకు చెప్తాను, ఎంత లెస్ లగేజ్ అయితే అంత కంఫర్ట్. సో మీరు అయినంత వరకు వెళ్ళాలని అనుకుంటే ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకోండి అంతే. బ్యాక్ ప్యాక్ లోపల కూడా మీరు వేసుకున్న వస్త్రాలే కాకుండా మీరు ఇంకొక జత కూడా పెట్టుకోండి. ఎందుకంటే మనం నది స్నానం చేసినప్పుడు ఆ వస్త్రాలు అక్కడనే విడిచిపెట్టాలని చెప్తుంటారు, మళ్ళీ అది పట్టుకొని రామన్నమాట. అలాంటప్పుడు మీకు ఒక స్పేర్ కూడా బ్యాగ్లో ఉండాలి. కుదిరితే 2 స్పేర్లు పెట్టుకోండి. నేనైతే హెవీ కాటన్ అలా కాకుండా చాలా సిల్క్ లాంటివి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అవి ఎండిపోవడం కూడా చాలా ఈజీ మనకి. అక్కడి సదుపాయాల గురించి మీరు ఆలోచిస్తున్నారా? కుంభమేళాలో
ఫుడ్ ఎలా తింటాము, అక్కడ ఫుడ్ దొరుకుతుందా, మంచినీళ్ళు దొరుకుతాయా తాగడానికి, పవర్ బ్యాంక్స్ ఏమన్నా తీసుకొని వెళ్ళాలా, ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటుందా, ఇవన్నీ అనుకుంటున్నారా? అయితే ఎందుకు భయపడతారు, నేను చెప్తాను కదా. అక్కడ ప్రతి ఒక్క చోట ఫుడ్ స్టాల్ ఉంటుందన్నమాట. అంటే మీకు చాట్స్ దగ్గర నుంచి, లేకపోతే నట్స్ కానీ, లేకపోతే మిఠాయిలు కానీ, ఏవంటే అవి దొరుకుతాయి, మొక్కజొన్నలు, ఇలా ఏవంటే అవి దొరుకుతాయి. మీరు ఫుడ్ గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే మంచినీళ్ళు అని అంటే వాటర్ బాటిల్స్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి అనమాట. మీరు అవి కూడా కొనుక్కోవచ్చు. వాటికి కూడా మీకు ఏం కష్టం ఎక్కడ అనిపించదు. మరి ఫోన్ ఛార్జింగ్ కొరకు అని అంటే అడుగున లేకపోయినా కానీ కొంచెం ఫ్రీక్వెంట్గా మాత్రము పెద్ద ఛార్జింగ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. నేను పిక్చర్ కూడా పెడతాను మీకు కావాలంటే చూడండి. పెద్ద ఛార్జింగ్ బోర్డ్స్ ఒక్కదానిపైన మేబీ అట్లీస్ట్ 50 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. కాకపోతే మీరు వేరే కంట్రీస్ నుంచి వెళ్తే కనుక మీ అడాప్టర్ తీసుకొని వెళ్ళండి ఛార్జింగ్ కొరకు. సో ఎందుకంటే అక్కడ అడాప్టర్స్ ఉండవు. ఇట్స్ సేఫ్ టు ఛార్జ్ యువర్ ఫోన్స్, అలా ఛార్జ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మనము నదీ స్నానానికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళొచ్చు అని. మీరు కాళ్ళు కిందకి పెట్టినప్పుడు నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. సో ఐ జస్ట్ ఫోర్ వార్నింగ్ యూ, మీరు లోపలికి కొంచెం వెళ్ళి నడుచుకుంటూ మీరు వెళ్ళొచ్చు. అంటే చాలా వరకు చాలా డీపే ఉంటుంది, కానీ మన బాడీ ఇంతవరకు వచ్చేలాగా నీళ్ళు ఉంటాయి అన్నమాట. సో మీరేం మునిగిపోరు, మీరు నడవచ్చు. మీరు నడిచినప్పుడు జస్ట్ బీ అవేర్, ఆ నది లోపల బట్టలు, వస్తువులు ఏవేవో అన్నీ పడేసి ఉంటాయి. వెళ్ళే ముందు మీరు ఒకవేళ నిజంగా గంగకి కొంచెము పూలు అవి సమర్పించుకోవాలని అంటే అప్పుడే మీరు వేస్తారనమాట. ఒక చిన్న దుంపలాగా ఉంటుంది, ఒక బౌల్లాగా ఉంటుంది, అవి తీసుకొని నీళ్ళల్లో వేసి ముందరికి వెళ్ళండి. మీ కాళ్ళ కింద వేరే వేరే బట్టలు అవన్నీ మీకు తగిలితే ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు యూ కెన్ గో హ్యాస్ ఫార్ హ్యాస్ ద బోట్స్ ఆర్ దేర్. ఎలా వాళ్ళు తయారు చేశారని అంటే ఒక బోట్స్ ఒక బ్యారికేడ్ లాగా పెట్టారనమాట. దాన్ని దాటి మనం వెళ్ళలేము, ఆ బోట్స్ దాకా వెళ్ళొచ్చు మీరు. సో యూ విల్ ఎక్స్పీరియన్స్ ద రియల్ విజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ గంగా యమున. కలర్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది మీకు నీళ్ళల్లో. అఫ్ కోర్స్ సరస్వతి అదృశ్య రూపంలో ఉంటుంది కాబట్టి. సో మీరు అంత దాకా వెళ్ళి నమస్కారం చేయాలని అనుకుంటే బోట్ దాకా వెళ్ళండి. ఒకసారి ప్రయాగలో కుంభమేళం దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ సహాయం కావాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళవచ్చో నేను చెప్తాను. అక్కడ పోలీసులు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉంటారనమాట. మీకు ఒకవేళ దారి తప్పినా, లేకపోతే మీ వాళ్ళని తెలుసుకోవాలనుకున్నా, వేరే మీ వాళ్ళే ఒకవేళ తప్పిపోయినా కానీ మీరు వాళ్ళని అడగొచ్చు. నేను చేసిన టిప్ ఏంటి అని అంటే, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మేమందరం ఒక చున్నీ పట్టుకొని అందరం అదే చున్నీని పట్టుకొని నడిచామన్నమాట. మీకు వీలు కుదిరితే మీరు కూడా అదే చేయండి. అదే బ్యాక్ ప్యాక్ లోపల మీరు ఒకవేళ మీ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఏం చేయాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలని అనుకుంటున్నారా, అయితే అదే బ్యాక్ ప్యాక్ లోపల మీ డైలీ వాడుకునే మెడిసిన్స్ ఏమైనా ఉంటే అవి ప్యాక్ చేసుకోండి. అక్కడ ఫార్మసీస్ ఉండవా అంటే ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉండవా అంటే ఉంటాయి, అంబులెన్సెస్ ఉండవా అని అంటే ఎమర్జెన్సీకి ఉంటాయి. కానీ అవన్నీ లైన్లో కూర్చొని మీరు క్యూ కట్టి అవన్నీ వెతుకునే బదులు హెల్ప్ యువర్ సెల్ఫ్ by preparing with all your medical needs అనమాట. సో మీకు ఏవేవి అవసరం మీకే తెలుసు కదా, అవన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా వెళ్ళండి. అక్కడ మీరు అకామిడేషన్స్ కొరకు వెతకాలని అంటే నేను కింద లింక్లో పెడతాను. 2 వెబ్సైట్స్ ఉన్నాయి అనమాట. మీరు అయినంత వరకు ఒఫిషియల్ వెబ్సైట్లలోనే మీరు అకామిడేషన్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హోటల్ అయినా, డార్మిటరీస్ అయినా, టెంట్స్ అయినా, అక్కడ టెంట్ సిటీనే ఉందన్నమాట. అట్లీస్ట్ 160,000 టెంట్స్ ఉన్నాయి. మీరు ముందే కనుక బుక్ చేసుకుంటే మీరు ఆ టెంట్స్లో ఉండొచ్చు. అవి ప్రైస్ రేంజెస్ ఎనీవేర్ ఫ్రమ్ 20,000 నుంచి ఇంకా లాక్స్ దాకా కూడా ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అవైలబిలిటీ అనమాట. నేను వెళ్ళినప్పుడు నాకు టెంట్స్ దొరకలేదు, నేను కూడా వెతకలేదు అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రయాగ్రాజ్కి వెళ్ళి స్నానం చేసి రావాలని అంటే మీరు ఒక్క రోజులో చేయొచ్చు. ఎందుకంటే ఎంటైర్ ప్రయాగ్రాజ్ దగ్గర ఆ నదీ స్నానం చేయడానికి అవర్స్ అంటూ ఏమీ లేవు. పొద్దున్న ఈ టైంకి ఓపెన్ చేస్తామో, రాత్రి ఈ టైంకి బంద్ చేస్తామో, అలాంటివి ఏవి లేవు. ఇట్స్ ఓపెన్ 24/7. మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి స్నానం చేసి రావచ్చు. నా ఉద్దేశం ఏముండేనంటే అక్కడ ప్రయాగ్రాజ్లో ఉండాల్సిన అవసరం లేదు నాకు అని అనుకున్నాను. అక్కడ దిగాను, వెళ్ళి నదీ స్నానం చేసి అదే రోజు బయలుదేరేసి వచ్చేసాను అనమాట. మీకు నదీ స్నానం దగ్గరికి వెళ్ళడానికి మాత్రము చాలా పెద్ద లైన్ ఉంటుంది. మీరు నడవడానికి కూడా సిద్ధమై ఉండాలి. జనాలను బట్టి, క్రౌడ్ని బట్టి, మీరు వెళ్ళిన రోజులను బట్టి క్రౌడ్ ఉంటుందన్నమాట. అసలు మంచితనం కావాలి, అక్కడ చాలామందికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత లగ్జరీ ఉంది, అవి పక్కకు పెడితే నిజంగా చూస్తే ఆ కాశీలోనైనా కానీ, ప్రయాగలోనైనా కానీ అక్కడ జనాలలో ఒక మంచితనం కనిపిస్తుంది అనమాట. ఎవరు మిమ్మల్ని లూట్ చేయడానికి ఎవరు ట్రై చేయరు.
మీరు వస్తువులు పోతాయి అన్న భయం లేదు, ఎవరో పిక్ పాకెటింగ్ చేస్తారన్న భయం అలాంటివి ఏవీ లేవు. అందరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే గోల్, అక్కడ వెళ్ళి నది స్నానం చేసి బయటికి వచ్చి దండం పెట్టుకోవడం అనమాట. సో మీరు ఆ టెన్షన్స్ కనుక ఉంటే అవన్నీ టెన్షన్స్ పెట్టుకోకండి. సో ఒక్కసారి స్నానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చేంజ్ చేసుకోవడానికి ఒక బూత్స్ లాగా ఉంటాయి లేడీస్కి ఎస్పెషల్గా. ఒకవేళ మీరు అందరి ముందర బట్టలు మార్చుకోలేను అని అనుకుంటే అక్కడ బూత్స్ లాగా కూడా ఉంటాయి. అంత గొప్పగా క్లీన్గా ఉండమని చెప్తాను అక్కడ మాత్రము. ఇంకా లైన్ కూడా ఉంటుంది. నేనేం చేశాను నేను అది చెప్తాను. ఒక పెద్ద బెడ్షీట్ తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీకు చెప్పే టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటాను. ఒక పెద్ద బెడ్షీట్ తీసుకొని వెళ్ళండి. ఎవరైనా ఇద్దరు పట్టుకోండి బెడ్షీట్ని, మిగతా వాళ్ళు బట్టలు మార్చుకోండి, మళ్ళీ టర్న్స్ తీసుకొని అలా చేంజ్ చేసుకోండి. అప్పుడు మీకు క్లీన్గా అనిపిస్తుంది. ఎవరన్నా చూస్తారన్న కొంచెం భయము అలా షైనెస్ ఉంటే అది కూడా మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనమాట. నడవడానికి కూడా నది కాబట్టి బురద అలా ఉంటుందని కూడా మీరు భయపడొద్దు. ఎందుకంటే అక్కడ అంతా ఎండిపోయిన గడ్డి వేశారనమాట. మనందరికీ కూడా కాళ్ళల్లో బురద లోపల కాళ్ళు ఇరుక్కొని మన కాళ్ళు కూడా పాడైపోతాయి అనుకోకుండా ఆ హే పైన కూడా మీరు నడవచ్చు. ఏమి కుచ్చుకోవు, చాలా మెత్తగా ఉంటాయి. మీరు ఒకవేళ వెళ్ళాలని అనుకుంటే టెన్నిస్ షూస్, సాక్స్ ఇలాంటివి వేసుకోకండి, ఎందుకంటే తడైపోతాయేమో. నేను వేసుకుంది ఫ్లిప్ ఫ్లాప్సే వేసుకున్నాను, జస్ట్ మన స్లిప్పర్స్ లాగా. మీరు వేసుకోవాలంటే ఒక షాల్, ఒక లైట్ జాకెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మీ బాడీ ఎలా హ్యాండిల్ చేస్తుంది వెదర్ దాన్ని బట్టి. హెవీ కోట్స్ అలాంటివి ఏమొద్దని చెప్తాను నేను. చాలా లైట్గా పెట్టుకోండి మీరు. మీ మెడిసిన్ ఏమైనా తీసుకున్నది అంటే అవి కూడా మీరు ప్యాక్ చేసుకోవచ్చు. మీరు సంగం ఘాట్ దగ్గరికి వెళ్తే కొంచెము మేబీ ఒక కిలోమీటర్ నడవాల్సి వస్తుంది అనుకుంటాను. వీటికి ఫీజు లేవన్నమాట. ఎవరైనా మిమ్మల్ని వచ్చి మాకు ఫీజు ఇవ్వండి అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే, ఇక్కడ దేనికి ఛార్జ్ లేదు, మేబీ మిమ్మల్ని మోసపోవడానికే ఎవరైనా అడుగుతున్నారని. ఒకవేళ బోట్లో కనుక మీరు కూర్చోవాలి అనుకుంటే 100 రూపాయల కంటే ఎక్కువ స్పెండ్ చేయకండి. అసలు బోట్ వాళ్ళకి మనం 100 ఇస్తాము. ఒకవేళ నిజంగా మీకు అర్జెన్సీ ఉండి వెళ్ళాలి, ఆ బోట్లోనే వెళ్ళాలి అని అనుకుంటే మ్యాక్సిమం 150-200 ఇస్తే చాలు. దానికంటే ఇంకెక్కువ ఖర్చు ఉండదన్నమాట. సో నదిలో స్నానం చేసినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా అక్కడ పోల్స్ ఉంటాయి అన్నమాట. నెంబర్స్ సిస్టమ్ ఉంటుంది. ఈ ప్రతి ఒక్క లొకేషన్కి పైన చూస్తే మీకు నెంబర్స్ ఉంటాయి అన్నమాట. నేను ప్రస్తుతానికి 151 నెంబర్ దగ్గర పోల్ దగ్గర ఉండే, అది గుర్తుపెట్టుకొని మీరు నది స్నానం చేసి వచ్చిన తర్వాత అదే ఏరియాకి రండి. లేకపోతే అన్నీ ఒకటేలాగా కనిపిస్తాయి అన్నమాట మీకు. మీరు వెతుక్కోలేక కష్టపడతారు, ఎందుకంటే ఆ జనాలు కూడా చాలా కిక్కరస్గా ఉంటారు. కాబట్టి మీరు మేక్ షూర్ యూ నోట్ డౌన్ ఏ పోల్ కింద మీరు ఉన్నారు అని చెప్పి. ఎప్పుడైనా కానీ వేరే దేశానికి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ మైండ్కి వచ్చేది రెస్ట్ రూమ్స్. రెస్ట్ రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. ఎస్పెషల్గా యాత్రా ప్లేసెస్ దగ్గర ఇంకా చాలా కష్టం అనిపిస్తుంది కదా. కానీ ఈ పర్టిక్యులర్ కుంభమేళం దగ్గర మాత్రం అలాంటివి మీరు ఏమి వరి కావాల్సిన అవసరం లేదు. అడుగున రెస్ట్ రూమ్స్, అవి కూడా లైన్లకు లైన్ అనమాట. మగవాళ్ళకి ఒక బ్లూ కలర్ రెస్ట్ రూమ్ స్టాల్స్ ఉన్నాయి, అలాగే ఆడవాళ్ళకి పింక్ కలర్ అనమాట. మీరు చూసుకొని వెళ్ళండి, బ్లూ మగవాళ్ళకి, పింక్ ఆడవాళ్ళకి అని చెప్పి. అక్కడ క్లీన్లీనెస్ ఎలా ఉంటుంది అని అంటే మనం వెళ్ళగానే రాగానే అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ ఎంత మంచి మనసుల వాళ్ళంటే వెంటనే క్లీన్ చేసేస్తారు. వాళ్ళ మొహాల పైన కూడా చాలా మంచి స్మైల్ ఉంటుందన్నమాట. సో ఇట్స్ బీన్ క్లీన్డ్ ఎవ్రీ మినిట్ ఆర్ ఎవ్రీ టైమ్ అ పర్సన్ యూజెస్ ఇట్స్ బీన్ క్లీన్డ్. చాలా క్లీన్గా ఉన్నాయి. అది కూడా మీరు వారికి కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరన్నా గంగా నీళ్ళు వాపస్ తీసుకురావాలి అని అనుకుంటే కొంతమంది శాస్త్రాలలో తీసుకురావద్దని ఎన్నో చెప్తుంటారు. కానీ నేనేదో ధైర్యం చేసేసి ఎంటీ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాను. దయచేసి ఎంటీ బాటిల్ తీసుకొని వెళ్తే మీరు తాగిన నీళ్ళ బాటిల్ మాత్రం తీసుకొని వెళ్ళకండి. బ్రాండ్ న్యూ తాగంది కొత్తది వాటర్ బాటిల్ కావాలంటే నీళ్ళు పడేసి కావాలంటే మీరు అందులో గంగా నీళ్ళు తీసుకొని రావచ్చు. అలాగే కొంచెం చేతులు లోపల కని పెడితే మీకు మట్టి కూడా దొరుకుతుంది. ఆ మట్టి తీసుకొచ్చి దేవుని పూజ రూమ్లో పెట్టుకుంటాను అని అంటే అలా కూడా మీరు చేయొచ్చు. అగైన్ దీనికి అసలు మన పురాణాలలో చేయవచ్చో లేదో ఏమంటారో నాకు తెలియదు. మనము తర్వాత దీని గురించి తెలుసుకొని కావాలంటే మనం ఒక బ్లాగ్ చేసుకుందాం. కాకపోతే మీరు తీసుకురావాలని అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. సో ఇంతదాకా విన్నారు కదా, చూసారు కదా నా ఎక్స్పీరియన్స్, నా అనుభవాలు. మరి నా పేరు పరిమళ మార్పాక. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ కావచ్చు, పరి మార్ప్ అని. లేకపోతే తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు నన్ను నా ఇంటర్వ్యూస్లలో కనెక్ట్ కావచ్చు. అంతదాకా సెలవు. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్.